దాన్ని స్వీకరించి పూజ పూర్తి చేసుకుని వెళ్ళండి. అమ్మ దాసమ్మ, కొంగు పట్టి అడుగుతున్నాను, ఈ ఒక్కసారికి క్షమించమ్మా దాసమ్మ. జరిగిన పొరపాటుని దిద్దుకునే అవకాశం ఇవ్వు. క్షమించు దాసమ్మా, ఒప్పుకోండమ్మా. సరే, అత్తయ్య త్వరగా ప్రసాదం చేయండి, పదండి. అలాగే. సరే, మేం వెళ్తున్నాం. అమ్మ దాసమ్మ, ఇంకా మా మీద కోపం పోలేదా? మమ్మల్ని ఆశీర్వదించు దాసమ్మ. ఈ ఒక్కసారికి క్షమించు దాసమ్మా, శాంతించమ్మా. దాసమ్మ, నా బిడ్డల్ని ఆశీర్వదించు. రేపే శోభనాలకి ముహూర్తం పెట్టుకున్నాను. మంచి వారసులు కలిగేలా ఆశీర్వదించు. అంతా శుభమే జరుగుతుంది వేదవతి, కానీ దేనికైనా సమయం రావాలి. బంగారం అయినా కాల్చి సుత్తి దెబ్బలు పడితేనే కదా ఆభరణం అవుతుంది. సమస్యలు వస్తాయి, అయినా భయపడకూడదు. మంచివాళ్లకంతా మంచే జరుగుతుంది. వాయుపుత్ర పెద్ద కోడలా, ఇందాకేమన్నావు? అన్నీ వదిలేసిన వాళ్లకి కోపం మాత్రం ఎందుకనా? మాలాంటి వాళ్ల కోపం వస్తే ఆ కోపంతోనూ ఆ శాపంతోనూ పోతుంది. కొంత కోపంతోనూ కష్టంతోనూ పోతుంది. కానీ కోపగించుకోకుండా భరించి మౌనంగా ఉన్నామంటే అప్పుడు ఆ అమ్మవారే మా తరపున రంగంలోకి దిగుతుంది. ఆ అమ్మ శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అమ్మా, అసలు ఈ ప్రసాదంలో కోడిగుడ్డు ఎవరు పెట్టారమ్మా? ధరణి ఏదో బతిమాలి కన్విన్స్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే
ఉన్న సమస్యలు చాలనట్టు దాసురాలి శాపం కూడా భరించాల్సి వచ్చుండేదమ్మా. అసలు ఈ పని చేసింది ఎవరమ్మా? ఏవురా, నేను ప్రసాదం చేసి బయటకొచ్చాను. ఎవరైనా కావాలని చేశారా, అనుకోకుండా జరిగిందో తెలియటం లేదు. అనుకోకుండా ఎలా జరుగుతుందమ్మా? ఎవరో కావాలని చేస్తున్నట్టున్నారు. సరే, వెళ్దాం పదానే. ఆ భవానీ దాసురాల్ని, పరమ నిష్ఠాగరిష్ఠురాల్ని నా దీక్ష భగ్నం చేయాలని చూస్తావా? దేవి మీద భక్తి తగ్గిందా? దాసురాలంటే లెక్క లేకుండా పోయిందా? ఈ అపరాధానికి ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. ఎవరి పని అయి ఉంటుంది? ఏంటి ధరణక్క, శ్రావణక్క కాళ్ళు కడుగుతోందని సంబరపడిపోతున్నావా? కళ అయితే బాగానే ఉంది, కానీ ఆ రాయబోయే పసుపులోనే శ్రావణి అక్క ఏదో మందు కలిపింది. ఇది కూడా అక్క పని అయ్యి ఉంటుందా? అయ్యో, అదే జరుగుంటే అంతకన్నా మరో పాపం ఇంకొకటి ఉండదు. చెప్పండి, ఎవరు కలిపారు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, ఎవరు కలిపారు మీలో? అడిగేది మిమ్మల్ని. చెప్పండి, ఎవరు కలిపారు మీలో? మేమెవరం చేయలేదమ్మా, మాకేం తెలీదు. గుడ్లు కలిపింది శ్రావణి మేడం కదా, కానీ మమ్మల్ని అనుమానిస్తున్నారు. ఆ గుడ్లు కలపడం తీసిన వీడియో చూపిస్తే మేడం బుక్ అయిపోతుంది, మేం వెళ్ళిపోవచ్చు. కానీ నేనెందుకు వీడియో ఇచ్చి మేడంను బుక్ చేస్తాను? ఇది మా పర్సనల్ విషయం. నేను మా శ్రావణి మేడం తేల్చుకుంటాం. మామయ్య గారేంటి పొద్దు పొద్దున్నే పంచాయతీ పెట్టారు? ఏం జరిగింది నాన్న? అదే అడుగుతున్నాను రా. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? మొన్నటికి మొన్న ఫంక్షన్లో నిప్పంటుకుంది. అది ఎలా జరిగిందో తెలీదు. నిన్న దాసరాలుస్తే దైవ సమానురాలైన ఆవిడ తినే ప్రసాదంలో గుడ్లు కలిపారు. అందుకే మీలో ఎవరో ఒకరికి తెలియకుండా అది ఎలా జరుగుతుంది? ఎవరు వచ్చి కలుపుతారు? చెప్పండి. నిన్న ఆవిడ వెళ్ళిపోయాక డిస్కషన్ లేకపోతే
వదిలేసారేమో అనుకున్నాను. మళ్ళీ పొద్దున్నే మొదలు పెట్టారా? నా వరకు రాదు కానీ ఏదో ఒకటి తేల్చేదాకా ఇదో టెన్షనే కదా. మేడంకి టెన్షన్ మొదలైపోయింది. మీరేం టెన్షన్ పడద్దు మేడం. నేను వీళ్ళకి ఆ వీడియో ఇవ్వను. అది మీరే అని తెలీదు. మనం తర్వాత చూసుకుందాం. చెప్పండి, మీరే చేశారా లేకపోతే మీతో ఎవరైనా చేయించారా? నిజంగా మాలో ఎవరికీ తెలీదమ్మా. మీ ఉప్పు తిని బతుకుతున్న వాళ్ళం. మీకు అన్యాయం చేస్తామా? మమ్మల్ని నమ్మండమ్మా. మీరెవ్వరు కాకపోతే ఇంకెవరు చేసినట్టు? ఇంకెవరికి అవకాశం ఉంటుంది? ఇది ఖచ్చితంగా అక్కే చేసుంటుంది. కానీ పాపం ఈ అమాయకుల మాటలు పడాల్సి వస్తోంది. చూడండి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తారా లేదా? ఎవరు చేశారో, దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా నాకు తెలిసి తీరాల్సిందే. చెప్పండి. వద్దయ్యా, మేము అమాయకులం, మాకేం తెలీదు. వీళ్ళు ఇలా అడిగితే నిజం చెప్పరు నాన్న. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందరినీ లోపలేసి 4 తగిలిస్తారు. అప్పుడు నిజం తానంతట అదే బయటకు వస్తుంది. అదే బెటర్. ఇప్పుడే డీసీపీకి ఫోన్ చేస్తాను. వచ్చి ఆ విషయం ఏంటో తెలుస్తాడు. పోలీసోడికి దొంగ వాసన పట్టడం ఎంతసేపు పట్టదు. ఆ, మావయ్య గారు ఏంటమ్మా? ఫోన్ చేయొద్దు, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎవరో ఒక్కరు చేసిన పని. దానికి మిగిలిన అమాయకుల్ని ఎందుకు శిక్షించడం? ఏదో వాళ్ళ మీదకు వెళ్ళిపోతుందిలే అనుకుంటే మళ్ళీ వెనక్కి లాగుతుంది చూడు. ఇదొక్కతే చాలు నా జీవితానికి. కానీ ఆ ఒక్కరు ఎవరో చెప్పట్లేదు కదా ధరణి. అది తేల్చడానికే డీసీపీ అంకుల్కి ఫోన్ చేస్తా అంటున్నారు నాన్న. పిలుద్దాం బావగారు, కానీ ఇంకొక్క అవకాశం ఇద్దాం. మావయ్య గారు, ప్రతిదానికి ఇంటికి పోలీసులు రావడం ఏంటి మావయ్య గారు? సాయంత్రం వరకు టైం ఇద్దాం. ఈలోగా ఎవరు చేశారో చెప్తారేమో చూద్దాం మావయ్య గారు. లేదంటే అప్పుడు మీరన్నట్టే పోలీసులను పిలుద్దాం. విన్నారు కదా, సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నా. ఎవరు చేశారో వాళ్ళంతటా వాళ్లే వచ్చి చెప్తే సరి, లేదంటే నేను చెప్పింది చేస్తాను. వీళ్ళు ఎంత టైం ఇచ్చినా మిమ్మల్ని పట్టుకోలేరు మేడం. ఎందుకంటే నేను మీ వీడియోని చూపించను కదా. అయినా మేము ఎవరికేం తక్కువ చేశాం? మిమ్మల్ని ఇంట్లో మనుషులాగా చూసుకుంటున్నాం కదా. డబ్బో బంగారమో ఎత్తుకుపోయి ఉంటే వదిలేసి ఉండేవాళ్ళమేమో. కానీ ఇంటి పరువు పోగొట్టే పనులు చేస్తున్నారు మీరు. ఈ ఇంటిని నాశనం చేయాలనుకునే పనులు చేస్తున్నారు. వాళ్ళెవరు తెలియాలి. ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. వెళ్ళండి. ఆగండి. ఏమైంది మావయ్య? నాకు తెలిసి వీళ్ళెవ్వరికీ ఇవి చేయాల్సిన పని లేదమ్మా. ఓ, నాకు కూడా అదే అనిపిస్తోంది మావయ్య గారు. కానీ
మొన్న ఫంక్షన్లో మంట పెట్టినట్టు మనమంటే కిట్టని వాళ్ళు ఎవరైనా వీళ్ల చేత ఈ పని చేయించే అవకాశం ఉంది కదా. శ్రావణి ధరణిలను కిడ్నాప్ చేశారని శశికళ వాళ్ళని జైలుకి పంపించాం కదా నాన్న. ఇంకెవరై ఉంటారు? వీళ్ళ ఫోన్లు చెక్ చేస్తే వాళ్ళెవరో, వీళ్లల్లో ఎవరు వాళ్లతో మాట్లాడుతున్నారో తెలిసిపోతుంది. మంచి ఐడియా నాన్న. ఫోన్లు చెక్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఫోన్ చూస్తే వీడియో దొరికిపోతుందే. ఇప్పుడేం చేయాలి? పాపం మా శ్రావణి మేడం బుక్ అయిపోతుంది. ఈ వీడియోని అడ్డం పెట్టుకుని ఇన్ని చెయ్యాలని ప్లాన్ చేశాను. ఇప్పుడు ఎలా? ఇప్పుడేం చేయాలి? చూస్తారండి, మీ అందరూ ఫోన్లు ఇవ్వండి. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది. వేరే నంబర్ ఏం లేవు నాన్న. ఏమో తప్పు కూడా ఏం లేదు మావయ్య గారు. ఫోన్ ఇవ్వు. మేడం అది ఫోన్ ఇవ్వు. మేడం, అందులో నావి మా భార్యవి పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి మేడం. నేను నీ సెల్ఫీలు వీడియోలు చూడ్డానికి ఫోన్ తీసుకోలేదు. నువ్వు ఎవరెవరికి ఫోన్ చేసావో చూస్తున్నాను. ఇతను ఎవరికి ఫోన్ చేయలేదు మావయ్య. ఏమో, ఫోన్ చేసి నంబర్లు డిలీట్ చేశారేమో. ఎవరిని నమ్మడానికి వీల్లేద్దారని. తీసుకో. ఆ దేవుణ్ణి కూడా ఏనాడు మాకిది కావాలని అడగలేదు. చాలా మందిలాగా తప్పులు చేసి క్షమించమని దేవుడి ముందు మోకరిల్లలేదు. కానీ మీలో ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయకపోయినా క్షమించమని ఆ రోజు ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. అందుకే ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాను. ఎవరు చేశారో చెప్తే వాళ్లతోటే పోతుంది. లేదంటే అందరూ దెబ్బలు తినాల్సి వస్తుంది. ఛ, మళ్ళీ ఆ పాపం మాకెందుకు? చూడండి, సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నా. ఎవరో చెప్పండి. మా అమ్మా నాన్నలు ఎప్పుడైనా ఇలా మాట్లాడడం చూసారా? అలాంటిది మా అమ్మా నాన్నలకే కోపం వచ్చేలా చేశారు. మంచి వాళ్ళ కోపం పగబట్టిన వాళ్ళకంటే కూడా ప్రమాదకరం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పించుకోలేరు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి.
మీరు చేసిన దానికి ఆ దాసురాలు మమ్మల్ని శపించింది కదా అని ఆ శాపాలు మాకు తగులుతాయి అనుకుంటున్నారేమో. ఆవిడ మమ్మల్నన్నా ఎవరు పాపం చేశారో వాళ్ళకే తగులుతాయి. ఇదే కాదు, ఏ పాపం చేసినా చివరికి దాని ఫలితం చేసిన వాళ్లే అనుభవించాలి.